పల్లె పల్లెన హనుమాన్ల గుడి ఉంటది. కానీ తెలంగాణల పెద్ద గుడి అంటే కొండగట్టే. మాలలేసుకొని దీక్షలు పట్టినోళ్ళు పక్కాడికి పోవాల్సిందే. అయ్యప్ప సాములకు శబరి ఎట్లనో అంజన్న భక్తులకు కొండగట్ట అట్లా. పతేడు భక్తులు వెరగబట్టిరి. వాళ్లకు సరిపోని సౌలతులు ఉండాలి కదా. గదే కార్యం చాలైంది అలా. మరి వచ్చింది ఎవరనుకుంటాన్రు? అంజన్న పెద్ద భక్తుడు. హెలికాప్టర్ వేసుకొని కొండగట్టు కాడ దిగి కారెక్కి గుడి ముంగట్టుకు వచ్చేయండు. ఆంధ్ర చిన్న సీఎం సార్ కు పోలీస్ వందరని చెప్పినాక మన మంత్రి అడ్లూరు లక్ష్మణ్, లోకల్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సార్ ఎదుర్కొన్నారు సర్కార్ తరపున. అట్లనే తిరుపతి గుడి కమిటీ చైర్మన్ బిఆర్ నాయుడు సార్ కూడా వచ్చేండు. అంజన్నకు పట్టుబట్టలు తెచ్చిండు పవన్ సారు. పెద్ద పూజలు చేసి తుర్తిగా కొలుచుకున్నాడు. చాలా సార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు. కరీంనగర్ జిల్లాలో అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేస్తుంటే కరెంటు ప్రమాదంకి వెళ్లి కొండగట్టు అంజన్నే కాపాడిండని ఆకాంక్షలి కొలుస్తుండ అన్నట్టు. మొన్న ఆంధ్రాలో పవలరకు వచ్చినాక దర్శనానికి వస్తే సౌలతులు చేస్తే బాగుంటదని కోరిరట కొందరు. సరేనని తిరుపతి గుడిలతో మాట్లాడి 35 కోట్ల 19 లక్షలు శాంక్షన్ చేయించిండు. భక్తుల కోసం 96 రూములు దీక్ష విరమణ మండపానికి ఇలా భూమి పూజ చేసిండ్రిగా. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ. ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. సారు దేవుణ్ణి కొలుచుకోవడానికి వస్తే ఫ్యాన్స్ హీరోని కొలుచుకోవడానికి వచ్చారు. ఎవరి చేతిలో చూడు ఫోన్లే, ఫోటోలు, వీడియోలు, గుంజుడే గుంజుడు.